వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన ఏకేహ గురునందన బహుశాఖాహనాంతశ్చ బహుశాఖాహనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన ఏకేహ గురునందన బహుశాఖాహనాంతశ్చ బహుశాఖాహనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం కురునందన ఓ అర్జున ఇక ఈ కర్మయోగంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహరి అంటే ఈ యొక్క కర్మయోగంలో నిశ్చయాత్మికమైన జ్ఞానం ఏకనిష్టమవుతుంది. నిశ్చయాత్మికమైన జ్ఞానం అనంటే నిష్కామ కర్మయోగం చెయ్యడము అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం చేయడం అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయాన్ని నిశ్చయాత్మికమైనటువంటి జ్ఞానము అంటాం. ఆ యొక్క ఎటువంటి నిష్కామ కర్మయోగం అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం చేయాలనుకున్నటువంటి సంకల్పం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మనసు ఏకనిష్టం అవుతుంది, మనసు ఏకాగ్రతం అవుతుంది, యుద్ధం పైననే మనసు లక్షితం అవుతుంది. కాబట్టి యుద్ధం మనము చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అవ్యవసాయినం బుద్ధయ ఒకవేళ అట్లా కాకుండా ఏమవుతుంది, మనం నిష్కామ కర్మయోగం చేయడం లేదు, కర్మయోగం చేస్తున్నామని అనుకుందాం. కర్మయోగం అంటే మనం గెలవాలి, తప్పకుండా గెలుస్తామో గెలవము, గెలుస్తామో గెలవము, గెలవకపోతే ఎట్లా, అయ్యో ఎట్లా చేయాలి, ఇటువంటి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ దాన్ని ఏమంటామంటే అవ్యవసాయనం చంచల చిత్తం. అది ఏమవుతుంది, చంచల చిత్తం అవుతుంది. చంచల చిత్తుల సకాములకు వారి బుద్ధులు, వాళ్ళ బుద్ధులు ఏ విధంగా ఉంటాయి, బహుశాఖలుగా విభక్తములు. ఆ మనసు ఏం చేస్తుంది, అనంతముఖములు, గెలుస్తామో గెలవము,